హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు భయ్య. ఈ ఫోన్ చూసారా? దీని కాస్ట్ వచ్చేప్పటికి 8499 భయ్య. ఇది ఇచ్చే ఫీచర్లు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. గ్లోబల్ గా ఇండియాలో ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది ఫస్ట్ టైం అనమాట. సో దీని ఫీచర్లు ఏంటి, ఏమేమి ఉన్నాయనేది తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా చేయాల్సింది, మీ ఫోన్ లో ఎంత ర్యామ్ ఉందో లైక్ చేసి కామెంట్ చేసిన ఒక్కరికి నేను 200 రూపీస్ పేటిఎం క్యాష్ చేస్తాను. ఇంకా సొల్లా పెద్ద టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేప్పటికి రెడ్మీ A4 5G ఫోన్ అనమాట. దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ముందర దీంట్లో బాక్స్ లో ఏమేమి వస్తాయో చెప్తాం. మీరు బాక్స్ మీద చూసుకుంటే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, ఎంఐ అని ఉంది, A4 5G అని ఉంది, రెడ్మీ A4 5G స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, 120Hz డిస్ప్లే ఉందని అన్నారు. మీకు ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అని మీకు రైట్ సైడ్ వేసారు. ఇండియాస్ మోస్ట్ లవ్డ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి 2023లో ఇచ్చారు. వెనకాల మీకు ఫీచర్స్ ఇచ్చారు, మీకు సిమ్ ఎజెక్షన్ పిన్ ఇచ్చారు, USB Type-C కేబుల్ ఇచ్చారు, అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇచ్చారు భయ్య. కమింగ్ టు ఫోన్ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి 212 గ్రామ్స్ మనకి వెయిట్ ఉంది, 8.2 mm థిక్నెస్ ఉందన్నమాట. ఇది ఒక హాలో గ్లాస్ శాండ్విచ్ డిజైన్ తోటి వస్తుంది అనమాట, ఫస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ 8499 రూపీస్కి మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారు అండ్ పాలికార్బోనేట్ మీకు సైడ్స్ బాడీ అనేది ఇచ్చారనమాట. మనకు ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ కానివ్వండి అంతా కూడా సాలిడ్గా ఉంది. ఇలా బ్యాలెన్స్ చేశారనుకోండి, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా అయింది. సో అందుకని చెప్పి మీకు చేతి మీద ప్రెషర్ పడటం తక్కువ అండ్ వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవటం వల్ల మీకు పెయిన్ కూడా తక్కువ వస్తుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే గైస్, మీకు బ్యాక్ వచ్చేటప్పటికి మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంది, కింద రెడ్మీ 5G అనేది ఉంది, పైన హెడ్ ఫోన్ జాక్ ఉంది, అండ్ బాటంలో చూసుకుంటే ఒక స్పీకర్ ఇచ్చారు అండ్ USB Type-C పోర్ట్ ఇచ్చారు, ఒక మైక్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 సిమ్ములు, మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్, ఫుల్ ట్రే ఇచ్చారనమాట. పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. పవర్ బటన్ లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది రైట్ సైడ్. అండ్ ఫ్రంట్ డిస్ప్లే వచ్చేప్పటికి ఇది 6.88 ఇంచ్ 120Hz SD+ IPS LED డిస్ప్లే భయ్య. ఈ పర్టికులర్ దాంట్లో మనకి HD+ కొంచెం మంచి డిస్ప్లే ఇస్తుంటే బాగుంటుంది. కొంచెం షార్ప్నెస్ అవన్నీ కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్లో ఇదే రేంజ్లో వచ్చినవి ఉన్నాయి. 120Hz ఉండటం వల్ల మీకు ఏంటి అంటే ఓవరాల్గా మనకి స్మూత్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. బ్రైట్నెస్ వచ్చేప్పటికి మీకు 600 నిట్స్ వరకు వెళ్తుంది, టాప్ బ్రైట్నెస్ అది. సో మీకు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం లైక్ ప్రాబ్లమాటిక్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో వరకు అయితే హై బ్రైట్నెస్లో మీకు బిందాస్గా నడుస్తుంది. బయట హెవీ సన్లైట్లో మాత్రం మీరు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోవాలి అండ్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం కష్టం అయ్యే అవకాశం చూడటానికి. సౌండ్ సిస్టమ్ వచ్చేప్పటికి దీంట్లో ఓన్లీ సింగిల్ ఫైరింగ్ స్పీకర్ కింద మాత్రమే ఉంది, స్టీరియో సౌండ్ సిస్టమ్ లేదనమాట. సో ఓవరాల్గా మీకు మూవీస్ కానీ యూట్యూబ్ కానీ చూసేటప్పుడు మీకు హ్యాండ్ పెట్టారనుకోండి కొంచెం ఆబ్స్టికల్గానే ఉంటుంది అండ్ కొంచెం ఇన్కన్వీనియంట్గానే ఉంటుంది. ఇంకోటి దీంట్లో షావమీ వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ ఉంది చూసారా, మీకు కాల్స్ అప్పుడు కానివ్వండి లేకపోతే యూజువల్గా మీరు గేమ్ ఆడేటప్పుడు కానివ్వండి, దానివల్ల మీకు సౌండ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. కెమెరాస్ 2 ఇచ్చారు వెనకాల, ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వచ్చేప్పటికి మీకు f1.8 ఎపర్చర్తో వస్తుంది. రెండో 2 మెగాపిక్సెల్, ఇది వచ్చేప్పటికి f2.2 ఎపర్చర్. ఫ్రంట్ వచ్చేప్పటికి 5 మెగాపిక్సెల్ f2.2 ఎపర్చర్తో వస్తుంది. ఓవరాల్గా దీంట్లో మీకు 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు టైమ్ ల్యాబ్స్ అని, పోర్ట్రేట్ అని అన్ని రకాల కెమెరా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డే టైంలో బయట మీరు కనుక ఫొటోస్ తీసారంటే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అంటే మీకు క్లారిటీ కానీ డీటెయిల్స్ కానీ ఒక 10,000 లోపల స్మార్ట్ ఫోన్లో ఉండేదానికంటే మంచిగానే ఉన్నాయి. అండ్ ఇంట్లో కనుక ఇండోర్ లైటింగ్లో తీసారు అంటే కొంచెం నాయిస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా మీకు అబోవ్ యావరేజ్ కెమెరా బయ్య ఈ కాస్ట్ తోటి కంపేర్ చేసుకుంటే. ప్రాసెసర్ వచ్చేప్పటికి మీకు స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఒక 5G ప్రాసెసర్ ప్లస్ ఇది డే టు డే టాస్క్లు కానివ్వండి, మల్టీ టాస్కింగ్ కానివ్వండి, లేకపోతే లైక్ మీకు ఓవరాల్గా గేమింగ్ కానివ్వండి ఇవన్నీ బాగానే ఉంటాయి. మీకు మల్టిపుల్ యాప్స్ ఒకటేసారి రన్ చేసుకోవచ్చు, మల్టీ విండో మోడ్లో కానీ అన్నీ చేసుకోవచ్చు, బిందాస్గా ఉంటుంది. గేమింగ్ అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఆస్ఫాల్ట్ ఆడాను అనుకోండి, ఆస్ఫాల్ట్ మీకు మంచి గ్రాఫిక్స్లో మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఉంటుంది. కానీ PUBG వచ్చేప్పటికి మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. మీరు మీడియంలో కొంచెం లైక్ తక్కువ FPSలో పెట్టుకున్నారంటే మీకు బిందాస్ ఉంటుంది. సో డే టు డే టాస్క్లకు కానీ లేకపోతే ఆల్ డే బ్యాటరీ లైఫ్కి కానివ్వండి, పర్ఫార్మెన్స్కి కానివ్వండి, అన్నిటికీ ఈ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ బిందాస్ ఉంది. మీకు Antutu స్కోర్ కూడా మీకు ఆల్మోస్ట్ 3,80,000 కంటే ఎక్కువ వస్తుంది. 4 lakhs కూడా టచ్ అయిన కొన్ని ఉన్నాయి. బ్యాటరీ వచ్చేప్పటికి 5160 mAh బ్యాటరీ ఇచ్చారు భయ్య. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ వరకు చాలా టైం అవుతుంది, ఈజీగా 1.5 to 1 hour 45 minutes పడుతుంది ఫాస్ట్ ఛార్జింగ్. కానీ ట్విస్ట్ ఏంటంటే బాక్స్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు భయ్య. బట్ దేనికి ఇచ్చారు ఏంటనేది దేవుడికి తెలియాలి. 18 వాట్ ఇస్తే అయిపోతుంది. ప్రాసెసర్ డిస్ప్లే తోటి కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా మీకు డే టు డే లైఫ్లో చూసుకుంటే మీకు ఈజీగా 1 day కంప్లీట్గా వస్తుంది భయ్య. మీరు మార్నింగ్ 6ంటికి బయటకు వెళ్ళారు అంటే ఈవినింగ్ 10ంటికి మీకు ఈజీగా 35 to 40% తోటి ఇంటికి వస్తారు. ఏది నేను అంటుంది ఎబో యావరేజ్ యూస్ తోటి. ఒకవేళ మీరు లైక్ బేసిక్ యూసేజ్ అనుకోండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 6ంటికి వరకు కూడా
మీకు ఈజీగా 30-40% వరకు వెళ్తుంది అనమాట. కాకుండా ఇందులో మీకు 5G బ్యాండ్స్ వచ్చేప్పటికి ఇది ఒక స్టాండ్ అలోన్ 5G అనమాట. సో బేసిక్గా మీకు నెట్వర్క్ కవరేజ్ అంతా చాలా బాగుంటుంది. జియో వాడారనుకుంటే బిందాస్ చాలా టాప్ నాచ్ ఉంటుంది. అండ్ మీకు వైఫై వచ్చేప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై 5 వచ్చింది అండ్ బ్లూటూత్ 5.5తో వచ్చింది. ఇందులో మీకు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, HyperOS వస్తుంది అనమాట షామీ వాళ్ళదే. అండ్ మీకు 2 years వరకు మేజర్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇస్తానికి వీళ్ళు 100% గ్యారంటీ ఇస్తున్నారు. నేను రికమెండ్ చేస్తాను దీనికి నేను 10కి రేటింగ్ ఇవ్వాలి అంటే ఈ రేట్కి గ్లాస్ బ్యాక్ డిజైన్ వచ్చింది అండ్ అంతేకాకుండా మంచి ప్రాసెసర్ వచ్చింది, ఎక్కువ బ్యాటరీ వచ్చింది, ఫాస్ట్ ఛార్జింగ్ వరకు లేకపోయినా పర్లేదు, మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, డే టైంలో మంచిగా ఉంది, అన్నిటికీ బాగుంది. కాబట్టి నేను ఈజీగా 8.5 ఇస్తాను 10కి. ఎక్కడన్నా కొంచెం తగ్గించాను అంటే పాలీకార్బోనేట్ బాడీ ఇవ్వడం వల్ల ఇది ఒకటి తగ్గించాను. ఇంకోటి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది భయ్య, 212 grams అనేది చాలా ఎక్కువ. సో అదొక్కటే, ఈ 2 పాయింట్స్ వల్ల నేను తగ్గించింది. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవెల్లో ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇది 100% రికమెండ్ చేస్తాను. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికి 4GB ర్యామ్ 64GB వేరియంట్ 8499 దొరుకుతుంది. ఇంకొకటి 4GB ర్యామ్ 128GB వేరియంట్ 9499 దొరుకుతుంది. రెండింటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా బై ఎంట్రీ లెవెల్లో ఇంకా మరింటి స్మార్ట్ ఫోన్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.